Hi everyone, welcome to the Power BI ఆన్లైన్ వర్క్షాప్ ట్యుటోరియల్. ఈ వీడియోలో మనము ఆన్లైన్ వర్క్షాప్లో మాడ్యూల్ 4 గురించి తెలుసుకోబోతున్నామండి. ఈ మాడ్యూల్ 4లో మనము హైరార్కీ ఎలా క్రియేట్ చేయవచ్చు, తర్వాత డాక్స్ సంబంధించిన ఫీచర్ ఉపయోగించి మనము మెజర్స్ ఎలా క్రియేట్ చేస్తాము, క్యాలిక్యులేట్ కాలం సంబంధించిన ఎలా క్రియేట్ చేస్తాము, వాటిని ఎలా యూజ్ చేసుకుంటాము, తర్వాత మ్యాట్రిక్ విజువలైజేషన్ సంబంధించింది ఎలా యూజ్ చేస్తాము అనేది తెలుసుకోబోతున్నామండి. ఇది మొత్తం 1 అవర్ సెషన్ అండి. మొత్తం 6 యూనిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 6 యూనిట్స్లలో ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ ఉంటుందండి. సెకండ్ యూనిట్ హైరార్కీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మూడో యూనిట్ మ్యాట్రిక్ విజువలైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నాలుగో యూనిట్ వచ్చేసి డాక్స్ మెజర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ 5వ వచ్చేసి మనకి 5లో మోడల్ అసెస్మెంట్ ఉంటుంది, 6లో సమ్మరీ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను ఏదైతే ఫైల్ సేవ్ చేశానో అదే ఫైల్లో కంటిన్యూ చేస్తున్నాను. మై ఫస్ట్ పవర్ BI మోడల్ సంబంధించింది ఇదే ఫైల్ కంటిన్యూ చేస్తున్నానండి. మీరు కూడా ఆల్రెడీ చేస్తుంటే ఇదే ఫైల్ కంటిన్యూ చేయండి. లేదనుకుంటే మాత్రం మనకి ఆల్రెడీ రిపోర్ట్లో ల్యాబ్ 3కి సంబంధించింది, మనం ల్యాబ్ 2కి సంబంధించిన సొల్యూషన్ ఫైల్ ఒకటి ఉంటుంది. ల్యాబ్ 2 సొల్యూషన్ సంబంధించిన ఫైల్ ఓపెన్ చేసి కంటిన్యూ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో లెస్ట్ స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ ఇంట్రడక్షన్ ఏం చెప్తున్నారు ఈ వీడియోలో, ఇన్ దిస్ మాడ్యూల్ యూ లెర్న్ హౌ టు క్రియేట్ హైరార్కీ ఫర్ ఆర్గనైజేషన్ డేటా, లెర్న్ హౌ టు యాడ్ అండ్ యూజ్ మ్యాట్రిక్ విజువలైజేషన్, లెర్న్ టు యాడ్ డాక్స్ మెజర్స్ టు మోడల్ ఫర్ ఫర్దర్ అనాలిసిస్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ సినారియో కూడా ఇచ్చారు. సో ఆ ఎగ్జాంపుల్ సినారియోలో ఏంటంటే మనని ఒక చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కనుక్కోమంటున్నారు. ఈ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కనుక్కున్న తర్వాత మన డాటాకు సంబంధించింది డాటా వచ్చేసి హైరార్కీ, రీజన్ వైజ్గా హైరార్కీ ఎలా క్రియేట్ చేయాలనేది ఈ బానర్స్కి సంబంధించిన కంపెనీకి సంబంధించింది ఒకటి అనాలిసిస్ చేయమని చెప్తున్నారు. రెండు, దెన్ ఆఫ్టర్ యూ యాడ్ హైరార్కీ టు ద మోడల్ యూ నీడ్ టు యూజ్ మ్యాట్రిక్ విజువలైజేషన్ అండ్ డాక్స్ మెజర్స్ ఫర్ ఫర్దర్ అనాలిసిస్. హైరార్కీ క్రియేట్ చేసిన తర్వాత క్రియేట్ అయిన విజువల్స్ మీద మ్యాట్రిక్ విజువలైజేషన్ ఎలా, హైరార్కీ క్రియేట్ అయిన తర్వాత క్రియేట్ అయిన డేటాను బేస్ చేసుకొని మనం మ్యాట్రిక్ విజువలైజేషన్ ఏ విధంగా చేస్తాము అండ్ అనాలిసిస్, ఫర్దర్ అనాలిసిస్ కోసం డాక్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి తెలుసుకోబోతున్నారని చెప్పడం జరుగుతుంది. సో టాస్క్ టు కంప్లీట్ ఇన్ దిస్ ఫస్ట్ ఎక్సర్సైజ్ యూజ్ హైరార్కీ ఇన్ యువర్ డాటా మోడల్, ఇన్ ద సెకండ్ ఎక్సర్సైజ్ బిల్డ్ ఏ మ్యాట్రిక్స్, అండ్ ద ఫైనల్ ఎక్సర్సైజ్ డాక్స్ మెజర్స్. సో మెయిన్ గోల్ ఏంటంటే ఈ యొక్క ట్రైనింగ్ మాడ్యూల్ 4 యొక్క మెయిన్ గోల్ ఏంటంటే యూజ్ అండ్ క్రియేట్ మ్యాట్రిక్ విజువల్స్. మ్యాట్రిక్స్ విజువల్స్ సంబంధించి ఎలా యూజ్ చేయాలో, ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకోబోతున్నాము. తర్వాత డాటా మోడల్స్కి హైరార్కీ ఎలా క్రియేట్ చేయాలి అంటే యాడ్ ఎలా చేయాలి. ఇక్కడ హైరార్కీ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, మన భాషలో చెప్తాను. ఇప్పుడు మన ఇండియాకి సంబంధించింది జియోగ్రఫీని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇండియా జియోగ్రఫీకి సంబంధించిన దాంట్లో మనము స్టేట్స్ వస్తాయి, యూనియన్ టెరిటరీస్ ఉంటాయి, ప్రతి స్టేట్కి డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, ప్రతి డిస్ట్రిక్ట్కి మండల్స్ ఉంటాయి, ప్రతి మండల్కి మళ్ళీ గ్రామ పంచాయతీలు ఉంటాయి. సో ఇది మన ఇండియా జియోగ్రఫీ హైరార్కీ అనమాట. సో మన యొక్క హైరార్కీ ఏంటి, స్టేట్స్, డిస్ట్రిక్ట్స్, మండల్స్, గ్రామ పంచాయత్స్. ఇప్పుడు మనం ఏదన్నా ఒక అనాలిసిస్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకు గ్రాంట్ రిలీజ్ చేస్తారనుకుందాము, 15th ఫైనాన్స్ సంబంధించింది. ఈ గ్రాంట్కి సంబంధించింది ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్కి రిలీజ్ చేస్తారు. ఆ స్టేట్లో ఉన్న డిస్ట్రిక్ట్ని బేస్ చేసుకొని ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన పాపులేషన్ ప్రకారము కన్సర్న్ స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్కి రిలీజ్ చేస్తాయి. వన్స్ డిస్ట్రిక్ట్స్ వచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ నుండి కన్సర్న్ మండల్స్లో ఉన్న పాపులేషన్ ప్రకారము నెంబర్ ఆఫ్ జీపీస్ని బేస్ చేసుకొని అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మండల్స్కి వచ్చిన తర్వాత మండల్స్లో ఉన్న జీపీల ప్రకారము, అక్కడ ఉన్న పాపులేషన్ ప్రకారము కన్సర్న్డ్ అథారిటీ మండల్స్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక హైరార్కీ, జస్ట్ అజమ్ మీరు అలా అనుకోండి. ఈ హైరార్కీ ప్రకారము మనకి రిపోర్ట్ విజువలైజ్ చేయాలంటే మనము మన యొక్క టేబుల్లో హైరార్కీ టేబుల్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ హైరార్కీ టేబుల్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాము. సేమ్ మన కంట్రీస్లో ఉన్నట్టు అదర్ కంట్రీస్లో కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ 7 ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం కదా, ఈ 7 ఎగ్జాంపుల్ కంట్రీస్లలో కూడా కంట్రీకి సంబంధించింది అక్కడ ఉండే స్టేట్స్ ఏమున్నాయి, అక్కడ ఉండే డిస్ట్రిక్ట్స్ ఏమున్నాయి,
తర్వాత ఆ స్టేట్స్ ప్రకారం ఆ డిస్ట్రిక్ట్ ప్రకారం వీళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్. ఇప్పుడు ఇదేంటి పవర్ బిఐ అనేది మెయిన్గా బిజినెస్ అనాలిసిస్ పర్పస్లో. బిజినెస్ అనాలిసిస్ అంటే వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ సెగ్మెంట్ వారీగా కేటగిరీ వారీగా మనకి ప్రొడక్ట్ అనేది ఏ విధంగా సేల్ అవుతుంది అనాలిసిస్ చేయాలి అంటే ఈ మాడ్యూల్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాము అనాలిసిస్ ఏ విధంగా చేస్తారో అన్నది. ఓకే, డైరెక్ట్ టాపిక్ వెళ్దామండి. టాపిక్లో ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. లాస్ట్కి సంబంధించిన మీరు ఫైల్ కంటిన్యూ చేయకపోతే సేవ్ చేయకపోతే ల్యాబ్ 2 సొల్యూషన్ ఓపెన్ చేయమని చెప్పి అదే చెప్పారు. నేను డైరెక్ట్ స్టెప్ 1కి వెళ్తున్నానండి. సెలెక్ట్ ది సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ విజువల్స్. లాస్ట్ టైం మనము చేసాం కదా విజువల్ ఒకటి, సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ. ఇది సెలెక్ట్ చేయమంటున్నారండి. సెలెక్ట్ ది కంట్రీ విజన్స్. నెక్స్ట్, ఫ్రమ్ ది డాటా పేన్ drag and drop the state field from the geography table below the country field in the x-axis section of the visual pane. సెకండ్ పాయింట్ సంబంధించి ఏం చెప్తున్నారు, ఫ్రమ్ డాటా పేన్ డ్రాగ్ అండ్ డ్రాప్ ద స్టేట్ ఫీల్డ్ ఫ్రమ్ ద జియోగ్రఫీ టేబుల్ బిలో ది కంట్రీ ఫీల్డ్ ఇన్ ది x-axis సెక్షన్ ఆఫ్ ద విజువల్ పేన్. ఇప్పుడు నేను ఆల్రెడీ సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ విజువల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో నెక్స్ట్ డాటా పెయిన్, ఇది డాటా పెయిన్. ఇందులో మనం జియోగ్రఫీకి సంబంధించింది ఎక్స్పెండ్ చేయమంటున్నారు. ఎక్స్పెండ్ చేశాను. ఎక్స్పెండ్ చేసిన తర్వాత కంట్రీకి సంబంధించి ఆల్రెడీ సెలెక్ట్ అయింది. ఇక్కడ విజువలైజేషన్ పెయిన్లో చూడండి, x-axisలో కంట్రీ ఉంది మనకి. ఈ కంట్రీ ఫీల్డ్ కింద మళ్ళీ స్టేట్ ఫీల్డ్ని డ్రాప్ చేయమని చెప్తున్నారు. స్టేట్ సెలెక్ట్ చేసుకొని కంట్రీ కింద డ్రాప్ చేశాను. ఇప్పుడు మనకు ఆటోమేటికలీ ఈ సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ ఫీల్డ్ కాస్త సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ అండ్ స్టేట్ కూడా యాడ్ అయింది. ఇందులో స్టేట్ కూడా చూపించడం జరుగుతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ ద డిస్ట్రిక్ట్ ఫీల్డ్ ఫ్రమ్ ద జియోగ్రఫీ టేబుల్ బిలో ద స్టేట్ ఫీల్డ్ ఇన్ ద x-axis సెక్షన్ ఆఫ్ ద విజువలైజేషన్ పేన్ యూ జస్ట్ క్రియేటెడ్ హైరార్కీ. మనం ఆల్రెడీ ఇప్పుడు స్టేట్ ఎలా అయితే యాడ్ చేసామో అదే సీక్వెన్స్లో డిస్ట్రిక్ట్ నేమ్ను కూడా స్టేట్ బాటంలో యాడ్ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్. ఫైల్ నేమ్ చూడండి, సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ, స్టేట్, డిస్టిక్. ఆల్రెడీ ఇక్కడ మనకి డిస్టిక్, దానికి సంబంధించిన కంట్రీస్ ఇవన్నీ హైరార్కీ క్రియేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ది అప్ యారో ఇన్ ద హెడర్ ఏరియా ఆఫ్ ద విజువల్ ట్వైస్ టు డ్రిల్ అప్ టు ద టాప్ లెవెల్ ఆఫ్ ద హైరార్కీ అగైన్. ఇప్పుడు మనం ఈ యాడ్ చేయడం వల్ల మనము డ్రిల్ డౌన్ డిస్టిక్ వరకు వచ్చాము. డిస్టిక్ వరకు వచ్చింది. మళ్ళీ మనము ఎంట్రీ లెవెల్ స్టేట్కి రావాలంటే, ఫస్ట్ స్టేట్కి రావాలంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయండి, డ్రిల్ డౌన్, డ్రిల్ అప్. ఇవి సమ్ టైమ్స్ మనకి బాటంలో రిఫ్లెక్ట్ అవ్వచ్చు అండ్ సమ్ టైమ్స్ ఇమేజ్ అనేది ఇక్కడ అప్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వచ్చు అనమాట. మనము ఒకసారి అబ్జర్వ్ చేసి అది బాటంలో ఉందో అప్లో ఉందో చెక్ చేసుకొని, ఇక్కడ నేను ఇప్పుడు పొజిషన్ చేంజ్ చేసాను కాబట్టి అప్లోకి వచ్చింది. ఇప్పుడు అప్లో ఉన్న డ్రిల్ అప్ బటన్ ప్రెస్ చేస్తే స్టేట్ మోడ్లోకి వచ్చాము. ఏ స్టేజ్లో ఉన్నా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందని చూడండి. స్టేట్ మోడ్కి వచ్చాము. మళ్ళీ మనము అప్ అంటే కంట్రీ మోడ్కి వచ్చాము. మళ్ళీ ఇది మనం కంట్రీ మోడ్కి వచ్చాము. నెక్స్ట్ స్టెప్ ఏం చూద్దాము. మేక్ షూర్ దట్ వాన్ అర్స్లైస్ లిమిటెడ్ ఈజ్ స్టిల్ సెలెక్టెడ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ స్లైసర్. ఆల్రెడీ మనం స్లైసర్ సెలెక్ట్ చేసుకున్నాం కదా లాస్ట్ వీడియోలో. ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ సంబంధించిన స్లైసర్లో వాన్ అర్స్లైస్ లిమిటెడ్ సంబంధించిన కంపెనీ సెలెక్ట్ అయిందా లేదా చూసుకోమన్నారు, చూసాము. నెక్స్ట్, టర్న్ ఆన్ ద డ్రిల్ డౌన్ మోడ్ బై సెలెక్టింగ్ ద డౌన్ యారో ఆఫ్ ద సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ విజువల్ వన్స్. ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ మనము డ్రిల్ డౌన్ ఎక్కడికి వచ్చాము, సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ, అంటే డ్రిల్ డౌన్కు వెళ్ళలేదు. ఇప్పుడు డ్రిల్ అప్లో వచ్చాం కదా. ఇక్కడ మనకి క్లిక్ టు టర్న్ ఆన్ డ్రిల్ డౌన్, ఇక్కడ ఈ బటన్ ఉందండి. ఇది డిఫాల్ట్గా డిజేబుల్ ఉంటుంది. మనం ఒకవేళ డ్రిల్ డౌన్కి వెళ్ళాలంటే దీన్ని ఆన్ చేయాలి, టర్న్ ఆన్ చేయాలి. ఇప్పుడు టర్న్ ఆన్ చేస్తే మనకి డ్రిల్ డౌన్కి సంబంధించింది ఆన్ అయింది. నెక్స్ట్, టర్న్ ఆన్ డ్రిల్ డౌన్ బై సెలెక్ట్ డౌన్ ఆర్ సమ్ ఆఫ్ కంట్రీ బై విజిట్స్. నెక్స్ట్ ఏం చేయమంటున్నాడు, డౌన్ ఆన్ చేసాము డాటా ప్యాడ్ని. సెలెక్ట్ ఆస్ట్రేలియా టు డ్రిల్ డౌన్ ద స్టేట్ లెవెల్. మళ్ళీ ఓన్లీ ఆస్ట్రేలియా స్టేట్కి సంబంధించిన డేటా చూడాలంటే మనం ఆస్ట్రేలియాకి సంబంధించిన డ్రిల్ డౌన్ బార్ మీద క్లిక్ చేస్తే స్టేట్ లెవెల్ దాకా మూవ్ అవుతాము. ఇప్పుడు ఆస్ట్రేలియాకి సంబంధించిన స్టేట్ లెవెల్ చూడండి, ఇక్కడ ఆస్ట్రేలియా కంట్రీ అండ్ స్టేట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న కనిపించడానికి ఆస్ట్రేలియా స్టేట్ అనమాట. ఓకే, ఫ్రమ్ ద
Sum of revenue by year visuals. Select 2021 and notice what happened to the sum of revenue by country. సో ఇక్కడ మనం 2021 ఈ సమ్ ఆఫ్ రెవెన్యూ బై ఇయర్లో 2021 సెలెక్ట్ చేసుకుంటే సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ అండ్ స్టేట్లో ఏమవుతుంది అబ్జర్వ్ చేయమంటున్నారు. సో 2021 మీద క్లిక్ చేశానండి. 2021 మీద క్లిక్ చేయగానే సో సైమల్టేనియస్గా ఇక్కడ సమ్ ఆఫ్ రెవెన్యూకి సంబంధించిన వాల్యూ చేంజ్ అయింది అండ్ సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీకి సంబంధించి కంట్రీ అండ్ స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎక్కడైతే రెవెన్యూ ఉందో ఆ రెవెన్యూ ఉన్నాయి మాత్రమే హైలైట్ అవుతున్నాయి. రెవెన్యూ పార్ట్ వచ్చేసి హైలైట్ అవ్వట్లేదు అనమాట. నెక్స్ట్ టిప్ ఇస్తున్నారు. టిప్ ఏం చెప్తుంది? ఇఫ్ యూ నోటీస్ దిస్ టిప్, perform a drill down into a table of data, select back to report, then data by drill and disable data point table in the ribbon. సో మనం ఈ డేటాని అవసరం ఉంటే షో యాజ్ టేబుల్ కూడా క్లిక్ చేయొచ్చండి. టేబుల్లో క్లిక్ చేసేసి సో ఎక్కడ మనకి రెవెన్యూ ఉంది అనేది ఇక స్టేట్ ఆస్ట్రేలియాకి సంబంధించి స్టేట్లో ఇక్కడ ఆస్ట్రేలియా కంట్రీ నేమ్ స్టేట్కి సంబంధించి రెవెన్యూ ఎంత ఈ విధంగా మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ టు రిపోర్ట్లోకి వచ్చేసి నార్మల్ పేజ్లోకి రావచ్చు అనమాట. నౌ డ్రిల్ అప్ టు ద కంట్రీ లెవెల్, మళ్ళీ మనని కంట్రీ లెవెల్కి డ్రిల్ అప్ చేయమని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ డ్రిల్ అప్ కంట్రీ లెవెల్ కనుక ఆటోమేటికలీ మనకి ఇక్కడ విజువలైజేషన్ సంబంధించింది ఆల్ విజువల్స్కి అప్లై అవుతుంది. ఈ పేజీలో ఉన్న ఆల్ విజువల్స్కి అప్లై అవుతుందండి, ఒక స్పెసిఫిక్ విజువల్స్ కాదు. సో ఇక్కడ వరకు మనకి కంట్రీ లెవెల్ దాకా అయిపోయింది. నెక్స్ట్ 10 సంబంధించింది. 10th పాయింట్ ఏమంటున్నాడు? టర్న్ ఆఫ్ డ్రిల్ మోడ్ బై సెలెక్టింగ్ ది డౌన్ ఆరో అగైన్ ఆన్ ద సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ విజువల్. నౌ అనలైజ్ ది డాటా బై ప్రొడక్ట్ టు స్టార్ట్ క్రియేట్ ఏ ప్రొడక్ట్ హైరార్కీ. సో ఇప్పటి వరకు మనం అంటే కంట్రీ స్టేట్ హైరార్కీ చూసాం కదండి. సో ఈ కంట్రీ స్టేట్ సంబంధించిన హైరార్కీని ఇక్కడ డ్రిల్ ఆల్రెడీ మనకి ఎనేబుల్ ఉంది కాబట్టి దీన్ని డిజేబుల్ చేయమంటున్నాడు. దీన్ని మళ్ళీ క్లిక్ చేస్తే డిజేబుల్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ మనము ప్రొడక్ట్లో మనకి కేటగిరీ ఉంటుంది, ప్రొడక్ట్లో సెగ్మెంట్ ఉంటుంది అండ్ ప్రొడక్ట్ నేమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనము ప్రొడక్ట్ టేబుల్ బేస్ చేసుకొని కేటగిరీ వైజ్గా సెగ్మెంట్ వారీగా అండ్ ప్రొడక్ట్ వారీగా ఏ విధంగా హైరార్కీ క్రియేట్ చేద్దామని చూద్దాము. ఓకే, టు స్టార్ట్ క్రియేట్ ప్రొడక్ట్ హైరార్కీ మేక్ ష్యూర్ దట్ నో విజువల్స్ ఆర్ సెలెక్టెడ్ ఇన్ ద డిజైన్ కాన్వాస్. సో మేక్ షూర్ దట్ నో విజువల్స్ ఆర్ సెలెక్టెడ్ ఇన్ ద కాన్వాస్ అన్నాడు. మనకి ఇక్కడ సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ అనేది సెలెక్ట్ అయి ఉంది. సో దాన్ని మనము డీసెలెక్ట్ చేయాలంటే కాన్వాస్లో వైట్ స్పేస్ మీద క్లిక్ చేసి సరిపోతుంది. సో కాన్వాస్లో వైట్ స్పేస్ మీద క్లిక్ చేస్తే మనకి డీసెలెక్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ డీసెలెక్ట్ అయిన తర్వాత ఫ్రమ్ ద డాటా పెన్ రైట్ క్లిక్ ఆన్ ద కేటగిరీ ఫీల్డ్ ఇన్ ద ప్రొడక్ట్ టేబుల్. రైట్ క్లిక్ ఇక్కడ మన డాటా పెన్ సంబంధించిన దాంట్లో ప్రొడక్ట్ టేబుల్లో కేటగిరీకి సంబంధించి ఉంది. ఈ కేటగిరీకి సంబంధించిన దాని మీద రైట్ క్లిక్ ఎంట్రీ చేయమని చెప్తున్నారండి. రైట్ క్లిక్ ఎంట్రీ చేసిన తర్వాత క్రియేట్ హైరార్కీ అని వస్తుంది. మనం ఇక్కడ క్రియేట్ హైరార్కీ క్లిక్ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. క్రియేట్ హైరార్కీ సెలెక్ట్ చేసుకోగానే మనకు కొత్తగా కేటగిరీ హైరార్కీ అని క్రియేట్ అవుతుంది. కేటగిరీ హైరార్కీ అనేది ఒకటి అట్రిబ్యూట్ క్రియేట్ అవుతుంది. సో ఈ అట్రిబ్యూట్ని మనం మళ్ళీ రీనేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అదే స్టెప్ చెప్పారు చూడండి. రైట్ క్లిక్ కేటగిరీ ఫీల్డ్ ఇన్ ద ప్రొడక్ట్ టేబుల్, సెలెక్ట్ క్రియేట్ హైరార్కీ. క్రియేట్ హైరార్కీ తర్వాత యూ see a new object called category hierarchy is created inside the product table. Double click in the category hierarchy and rename to product hierarchy. సో మనకి ఏదైతే క్రియేట్ అయిందో ఆ క్రియేట్ అయిన కేటగిరీ హైరార్కీ ఆబ్జెక్ట్ని రీనేమ్ చేయమంటున్నాం. రీనేమ్ చేయడానికి దాని మీద డబుల్ క్లిక్ ఎంట్రీ చేసి రీనేమ్ చేస్తే సరిపోతుంది. పేస్ట్ చేస్తే మనకి రీనేమ్ అయింది. నెక్స్ట్ రైట్ క్లిక్ ది సెగ్మెంట్ ఫీల్డ్ ఇన్ ద ప్రొడక్ట్ టేబుల్ అండ్ సెలెక్ట్ యాడ్ టు హైరార్కీ, దెన్ చూస్ ప్రొడక్ట్ హైరార్కీ. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రొడక్ట్ హైరార్కీ ఒకటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా.
ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఓన్లీ కేటగిరీ మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. ఇప్పుడు ప్రస్తుతం ఇందులో మనకి ప్రొడక్ట్ హైరార్కీలో కేటగిరీకి సంబంధించిన ఫీల్డ్ మాత్రమే ఉంది. ఈ కేటగిరీ ఫీల్డ్కి ఈ హైరార్కీలో సెగ్మెంట్ని కూడా యాడ్ చేయమంటున్నారు. సెగ్మెంట్ని యాడ్ చేయాలంటే సెగ్మెంట్ ఈ ప్రొడక్ట్లో సెగ్మెంట్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఎంట్రీ చేసిన తర్వాత యాడ్ టు హైరార్కీ అని వస్తుంది. ఈ యాడ్ టు హైరార్కీలో మళ్ళీ ప్రొడక్ట్ హైరార్కీ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ప్రొడక్ట్ హైరార్కీలో సెగ్మెంట్ కూడా ఇంక్లూడ్ అయిపోతుంది. సో ఇది మనం సెగ్మెంట్ కూడా యాడ్ చేసాము. నెక్స్ట్ స్టెప్ 17 యూజ్ స్టెప్ 11 to 16 to add the product field from the product table to the product hierarchy. You created a product hierarchy with the field category, segment and product. సో మనం ఇప్పుడు ప్రొడక్ట్ హైరార్కీలో కేటగిరీ యాడ్ అయింది, సెగ్మెంట్ యాడ్ అయింది. నెక్స్ట్ ప్రొడక్ట్కి సంబంధించింది యాడ్ చేయమంటున్నారు. సేమ్ ఈ 11 to 16లో ఫాలో అయిన విధంగా మనం రైట్ క్లిక్ ఎంట్రీ చేసేసి ప్రొడక్ట్ హైరార్కీ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకు ప్రొడక్ట్ హైరార్కీ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ప్రొడక్ట్ హైరార్కీలో కేటగిరీ, సెగ్మెంట్, ప్రొడక్ట్ ఈ మూడు కూడా ఇంక్లూడ్ అయ్యాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, 17th పాయింట్లో మనకి లాస్ట్లో యూ క్రియేటెడ్ ఏ ప్రొడక్ట్ హైరార్కీ విత్ ది ఫీల్డ్ కేటగిరీ, సెగ్మెంట్ అండ్ ప్రొడక్ట్. సో అదేవిధంగా ఇక్కడ ఈ స్క్రీన్ షాట్లో చూపించారు, అదేవిధంగా మనం కూడా చేసాము. నెక్స్ట్ సెలెక్ట్ ది వైట్ స్పేస్ ఇన్ ద కాన్వాస్ టు డీసెలెక్ట్ ఎనీ విజువల్స్ దట్ మైట్ బి సెలెక్టెడ్. సో ఆల్రెడీ నేను వైట్ స్పేస్లో క్లిక్ చేశాను. ఇక్కడ ఏమైనా విజువల్స్ సెలెక్ట్ అయ్యా కూడా డీసెలెక్ట్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం కూడా మనకు సెలెక్ట్ చేసి లేవు. ఫ్రమ్ ద విజువల్ పెయిన్ సెలెక్ట్ ద క్లస్టర్ బార్ చార్ట్. సో మనని విజువల్ పెయిన్లో క్లస్టర్ బార్ చార్ట్ క్లిక్ చేయమంటున్నారండి. సో విజువల్ బార్ చార్ట్ క్లిక్ చేశాను. నెక్స్ట్ with the cluster bar chart still selected, from the data pane expand the product table, select the checkbox to the left of the product hierarchy. Notice the complete hierarchy selected. From the data pane expand the sales table, select the checkbox to the revenue field. సో ఇప్పుడు మనము ఈ క్లస్టర్ బార్ చార్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలాగా ఉంచి మనకి ప్రొడక్ట్లో ఈ కొత్త ప్రొడక్ట్ హైరార్కీ క్రియేట్ చేసాం కదా, ఈ ప్రొడక్ట్ హైరార్కీని చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోమంటున్నారండి. ఇక్కడ ఆల్ 3 చెక్ బాక్సెస్ కూడా సెలెక్ట్ అయినా లేదా ఎన్షూర్ చేసుకోమన్నారు. సో ఇవాళ కూడా ఎన్షూర్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి సేల్స్కి సంబంధించిన దాంట్లో రెవెన్యూని సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. సో రెవెన్యూ సెలెక్ట్ చేసుకోగానే మనకి సో రెవెన్యూకి సంబంధించిన ఫీల్డ్ కాలము ఇక్కడ క్రియేట్ అయిందండి. సో బట్ మనం ఇంతకుముందు ఈ 2021 సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఈ 2021 డీసెలెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఈ 2021 డీసెలెక్ట్ చేస్తే ఇప్పుడు చూడండి మనకి ఈ ఇమేజ్లో చూపించిన విధంగా అర్బన్కి సంబంధించింది ఫుల్ బార్ వచ్చింది, రూరల్కి సంబంధించింది హాఫ్ బార్ వచ్చింది అనమాట. అండ్ మనకి కంపారిజన్ కూడా చూసుకోవచ్చు. క్లస్టర్ బార్ చార్ట్లో క్లస్టర్ కాలం చార్ట్కి డిఫరెన్స్ చూడండి. క్లస్టర్ బార్ చార్ట్లో కేటగిరీ వచ్చేసి వై యాక్సిస్కి వెళ్ళింది, రెవెన్యూ వచ్చేసి ఎక్స్ యాక్సిస్కి వచ్చింది. అదే క్లస్టర్ కాలం చార్ట్కి సంబంధించింది కేటగిరీ వచ్చేసి అంటే కంట్రీ నేమ్స్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్లో ఉన్నాయి, రెవెన్యూ వచ్చేసి వై యాక్సిస్లో ఉన్నాయి. సో డిఫరెన్సెస్ అన్నమాట మీకు అబ్జర్వ్ చేయడం, మీకు తెలుసుకోవడానికి చూపిస్తున్నాము. సో ఇక్కడ నోట్లో అదే ఇచ్చారు, ద ప్రొడక్ట్ హైరార్కీ యాడెడ్ టు ద వై యాక్సిస్ ఫీల్డ్ సమ్ ఆఫ్ రెవెన్యూ ఈజ్ యాడెడ్ టు ది ఎక్స్ యాక్సిస్ ఫీల్డ్ ఇన్ ద విజువలైజేషన్ పేన్. యూ సీ ది విజువల్స్ ఇన్ ద కాన్వాస్ చేంజ్ అండ్ అప్డేట్ యాజ్ యూజువల్ సెలెక్టెడ్ డిఫరెంట్ ఫీల్డ్స్. సో ఇది ఇప్పటి వరకు మనము సెలెక్ట్ సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ, సమ్ ఆఫ్ రెవెన్యూ బై కేటగిరీ సంబంధించింది కొత్త హైరార్కీ అనేది మనం క్రియేట్ చేసాము. ఇంకా డ్రిల్ డౌన్ కావాలంటే ఇప్పుడు మనం ఎంతమంది చూసాం కదా, డ్రిల్ అప్ డ్రిల్ డౌన్ కావాలంటే ఫస్ట్ ఇప్పుడు డ్రిల్ అప్లోనే ఉంది. సో ఈ డ్రిల్ అప్లో ఉన్నదాన్ని మనము డ్రిల్ డౌన్ చేయాలంటే ముందు ఇక్కడ డ్రిల్ డౌన్కి సంబంధించింది టర్న్ ఆన్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ డ్రిల్ డౌన్కి సంబంధించి నెక్స్ట్ లెవెల్ హైరార్కీ, గో టు ద నెక్స్ట్ లెవెల్ హైరార్కీ మీద క్లిక్ చేస్తే మనము నెక్స్ట్ లెవెల్ హైరార్కీ వస్తాం. ఇక్కడ సమ్ ఆఫ్ రెవెన్యూకి సంబంధించింది సెగ్మెంట్ వారీగా చూడండి. ఇక్కడ మన హైరార్కీ క్లిక్ చేసిన కొద్దీ ఇక్కడ సెగ్మెంట్ మారుతుంది, సమ్ ఆఫ్ రెవెన్యూ బై సెగ్మెంట్. మళ్ళీ ఇంకా డ్రిల్ డౌన్ క్లిక్ చేస్తే సమ్ ఆఫ్ రెవెన్యూ బై ప్రొడక్ట్. సో ప్రొడక్ట్ వారీగా కూడా మనం డ్రిల్ డౌన్ చేయవచ్చు అనమాట ఈ విధంగా. సో ఇక్కడ మనము ఆల్రెడీ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ వైజ్గా వచ్చాము, మళ్ళీ ప్రీవియస్ మోడ్లోకి రావాలంటే డ్రిల్ అప్ సెగ్మెంట్ వారీగా వస్తున్నాము అండ్ కేటగిరీ వైజ్గా. ఇట్లా మనము డ్రిల్ అప్ డ్రిల్ డౌన్ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు మీ యొక్క రిపోర్టు అప్ టు లాస్ట్ లెవెల్ వరకు చూడొచ్చు, ఆర్ ఫస్ట్ లెవెల్ వరకు కూడా దాన్ని చూడొచ్చు అనమాట.
సో ఇది ఈ మాడ్యూల్ 4లో పార్ట్ 1 వీడియో అండి. ఇందులో మనము హైరార్కీ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాము. కంట్రీ స్టేట్ హైరార్కీ ఎలా క్రియేట్ చేయాలో చూసాము. తర్వాత ప్రొడక్ట్ హైరార్కీ ఎలా క్రియేట్ చేయాలో చూసామండి. నెక్స్ట్ వీడియోలో మనము మ్యాట్రిక్స్ విజువలైజేషన్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమన్నా నాకు చెప్పండి. నేను వాటిని ఇంప్రూవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ టు ఆల్.